ఏరా నీ తల్లిని చూస్తే తాళి గుర్తుకొచ్చిందా? మిగతా వాళ్ళు తల్లులు కారా? ఏ మూడు పూట పెట్టట్లే మీకు? ఎందుకురా మీకు ఈ పాడుపనులు? నీ తల్లిని చూడరా, నా కొడుకు ఎంత గొప్ప ప్రయోజకుడయ్యాడని ఎంత కుమిలిపోతుందో. ఏమైందిరా నీకు? అన్నీ బాగానే ఉన్నాయి కదా? మూడు పూట్ల తిండి లేని వాడు కూడా ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నాడు. మీకేమైందిరా? అరగలేని చోట మగడు ఉండడు, గరకలేని చోట గాడిద ఉండదు. గాడిదవా మీకంటే గాడిద మెల్లి కదరా. అక్కడ చూడరా ఒకసారి, కాలు సరిగ్గా లేని యువకుడు కూడా చెప్పులు కొట్టుకుని బతుకుతున్నాడు. ఏ మీరు యువకులేగా, మీకేమైంది? నీలాంటి వాడికి జన్మించినందుకు ఆ తల్లి బాధ చూడరా. నీ తల్లి ఒక్కరే కాదురా, నీ తల్లి స్థానంలో ఎవరున్నా ఆ శోకాన్ని ఆపలేరు. నువ్వొక మనిషిగా సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలాగా ప్రవర్తించరా. కష్టపడి రూపాయి సంపాదించిన ఆనందంలో కోట్లు దొంగతనం చేసినా ఆ ఆనందం దొరకదురా. ఏం జనంలో మీది. ఇంత జరుగుతున్నా వీళ్ళ లోకం వీళ్ళదే. సమాజం ఏమైపోయినా పట్టించుకోరు. ప్రేమించేటప్పుడు పేరెంట్స్ గుర్తుకురారు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమికుడు గుర్తుకురాడు, ప్రేమలో ఉన్నప్పుడు అసలు లోకమే గుర్తుకురాదు. ఏమిరా సోమరాజు? అమ్మా క్షమించమ్మా. ఇప్పటికైనా మారిండ్రా. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త జీవితం ప్రారంభించండి. సమాజం చిన్న చూపు చూసినా ధైర్యంతో మేము అందరికీ సమానం అని పట్టుదలతో పనిచేస్తున్నారు. కానీ ఆ భగవంతుడు అన్నీ ఇచ్చినా కూడా ఉపయోగించుకోవడం లేదు. మారండి. మారి పట్టుదలతో ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. అంతేగాని నలుగురిలో తలదించుకునే